హలో అందరికీ, నేను మీ కేశపురం అమ్మాయిని. ఈరోజు మా విలేజ్ గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. మా విలేజ్ అంటే మొత్తం ఉద్దానం ఏరియా. ఉద్దానం ఏరియా అంటే ఏముంటాయి? చక్క జీడి తోటలు, కొబ్బరి చెట్టులు, మామిడి చెట్టులు, ఎక్కడ చూసినా చుట్టూ పచ్చదనం, కల్మషం లేని మనుషులతో చక్కగా అందంగా ఉంటాయి పల్లెటూర్లు అనమాట. ఇంకా మా విలేజ్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. ఇది మా ఊరికి కొరగేట్ నుండి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అనమాట. ఒకవైపు కొత్త చెరువు అనమాట. మా ఊరు నుంచి అలా రాగానే స్టార్టింగ్ లో కొత్త చెరువు అనేది ఉంటుంది. ఇంకా స్ట్రైట్కి వెళ్తేనమాట సువర్ణపురం, ఇంకా లెఫ్ట్ తీసుకుంటే మా ఊరికి అనమాట రోడ్డు అనమాట. ఇవి రీసెంట్గా వేసారు ఈ రోడ్లు అనమాట. చుట్టుపక్క కొబ్బరి తోటలు, జీడి తోటలు ఉంటాయి. మా సైడ్ ఎక్కువ ఎలుగుబంట్లు భయం. ఇంకా మా ఊరు దగ్గరలో ఉండే చెరువు ఇది. రీసెంట్గానే ఉపాధి హామీ పనిలో వర్క్ అయితే అయ్యిందనమాట. ఇంకా ఊరికి వెళ్తున్నే కొద్దీ ఇంకా చుట్టుపక్కల చుట్టూ కొబ్బరి తోటలు, జీడి తోటలతో గొప్ప భయంకరంగా హాయిగా సంతోషంగా ఉంటుంది. ఇదైతే గుజ్జువారిపేట. ఇది మా ఊరికి సంబంధించిన ఊరే అనమాట. ఇంకా వెళ్ళే కొద్ది అనమాట కొబ్బరి తోటలు, జీడి తోటలు. మా ఉద్యానంలో ఎవరు చూసినా, ఎక్కడ చూసినా ఎవరో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎవరు ఖాళీగా అయితే ఉండరు. అటు ఇటువైపు అనమాట సువర్ణపురము ప్లస్ చిన్నకేశపురం రూట్లు అయితే ఉంటాయి. ఇంకా అలా ఇంకా స్ట్రైట్కి వెళ్ళే కొద్దీ మా ఊరు అనేది అనమాట. మా ఊరికి ఎంట్రన్స్లో అనమాట స్టార్టింగ్ ఇల్లు. ఇవి కర్రల తోటలు అని అంటారు. మొత్తం కర్రు వాళ్ళు, అదే ఆ ఇంటికెళ్ళి పేరుకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ. ఇంకా ఈ ఊరు అలా వెళ్ళే కొద్దీ ఇంకా తోటలో చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పిల్లలకి ఇప్పుడే విడిచిపెట్టిన ఉన్నారు, చక్కగా హాయిగా అయితే వచ్చేస్తున్నారు. ఉద్యానం అని అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇది మా ఊర్లో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అనమాట. మా ఊర్లో ప్రతి ఒక్కరండి ఖాళీ ఉండరు. ఎవరు చూసినా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు. ఇవి తోటల గుడ్లు అనమాట. తోటలు ఎవరెవరో అందరూ ఇక్కడ తోటలో ఇల్లు కట్టుకుని ఉన్నారనమాట. ఎవరు ఏదో ఒక పని చేస్తున్నారు. ఇది మా ఊరి గ్రామదేవత చండమ్మ అనమాట, అమ్మవారి తల్లి. అమ్మవారి గుడి గురించి కూడా ఒక వీడియో అనేది తీసి పెడతానమాట. ఇంకా ఏంటంటే చెప్పదగినవి ఏంటంటే, ఇంకా ఊరికి ఇదిగోండి ఎంట్రన్స్ అయితే వచ్చాము. ఇది మా ఊర్లో ఫస్ట్ వీధి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది, కానీ నేను అది ఇది అయిపోయిందనమాట. ఇంకా ఊరికి ఎంట్రన్స్ సెంటర్ పాయింట్ అనమాట. అది మండపం అనమాట. మండపం దగ్గర మా హౌస్ కూడా ఉందన్నమాట. రీసెంట్గా మేము ఇల్లు కూడా కట్టుకున్నాం. అక్కడే మా ఇల్లు అనమాట. మా ఇంటి గురించి కూడా ఒక వీడియో తీస్తా. ఇది మా ఊరు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఊరికి అలాగే వెళ్ళే కొద్దీ ఇది మా ఊరు స్కూల్ గ్రౌండ్ ప్లస్ స్కూలు. మా ఊరు పిల్లలు అందరూ ఇక్కడే చక్కగా ఆడుకుంటారు. మా స్కూల్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదనమాట. ఇంక ఇప్పుడు మన ఊరికి ఎందుకు వచ్చామంటే, మనం బిజినెస్ గురించి కాసేపులో ఉంటాం అనమాట. మా విలేజ్ అనమాట ఇక్కడ కేశపురం, పెద్ద కేశపురం అనమాట. ఇంకా మా అమ్మకి కలవడానికి అనేసి వచ్చాము. కానీ ఆవిడ ఇంటి దగ్గర లేరన్నారు. ఫోన్ చేసి కనుక్కునేసరికి ఇంకెందుకులే అనేసి తోటలో ఉన్నారు. ఇంకా తోటకి వెళ్తూనే ఉన్నాం. మా ఊరైతే ఇంకా ఊరు లోపలికి వచ్చినంత వరకు కూడా తెలియదు అనమాట. అక్కడ ఒక విలేజ్ ఉంటుందని. చుట్టూ తోటలే ఉంటాయి. చుట్టూ కొబ్బరి తోటలు, చుట్టూ జీడి తోటలు. ఒకటి కాదు అన్నీ. తితిలి తుఫాన్ కాకముందు అయితే కొబ్బరి తోటలు అన్నీ ఉండేవి. ఇటుకెళ్ళి మా అమ్మాయిల తోటకైతే వచ్చేయడం అయితే జరిగింది. ఆ రోడ్లు వేయడంతో కొద్దిగా రోడ్ల సైడ్లో కొద్దిగా గట్లు వేయడం వల్ల తోట డౌన్లోకి వెళ్ళింది. రోడ్డు పై ఇంకా తోటలోకి దిగడం అయితే జరిగింది. ఇంకా మా అమ్మ కోసం పిలుస్తున్నాను, కానీ ఆవిడైతే పలికేదే లేదు, ఎక్కడున్నారో లేదు. అప్పుడప్పుడు తోటకు వస్తే మనసు ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ఇంకా మా తోటల గురించి కూడా తీస్తా. ఇది మా అమ్మ వాళ్ళ తోటలు అనమాట. మేము చక్కగా ఈ తోట పేరైతే రెల్లగుడ్డు అని అంటాం. ఒకప్పుడంట చాలా పెద్ద రెల్లె చెట్టు అటు ఉండేదంట. అది దేనివల్ల తీసే కానీ ఈ తోటలు, ఈ ఏరియా ఉన్న తోటలకన్నిటికీ రెల్లగుడ్డు అని అంటారనమాట. ఊరికి దగ్గరలో ఉన్నవి ఊరుగుడ్డు అని అంటారన్నమాట. ఇగోండి మా అమ్మకి పిలుచుకొని వెళ్తున్నాను. వెనక మా వారైతే వీడియో తీస్తున్నారు. మా అమ్మ అయితే కనిపించింది. ఇంకా మాట్లాడాము. మా అమ్మగారిని ఎప్పుడు నీకు తోటలోనేనా పని, ఇంటికి వెళ్ళవని.